రోజు మ్యాథ్స్ 2 పీరియడ్స్ ఉన్నాయా లేకపోతే ఒకటే పీరియడ్ ఉందా? ఒకటే ఉంది. స్టూడెంట్స్, దిస్ ఇస్ నివిత, న్యూ అడ్మిషన్. ప్లీజ్ వెల్కమ్ హర్. పెన్లు పెట్టుకున్నానే, ఒకటి దొరకట్లేదు. వాంట్ పెన్? ఐ హావ్ 2 పెన్స్. టేక్ ఇట్. థ్యాంక్ యూ. స్కూల్ స్టార్ట్ అయ్యి 3 months అయింది కదా, నువ్వు ఇంత లేట్ జాయిన్ అయ్యావేంటి? అన్నయ్య కాలేజ్ గురించి షిఫ్ట్ అయ్యాము ఇక్కడికి. మీ డాడీ ఏం చేస్తారు? స్టార్ట్అప్ ఫౌండర్. సో నివిత, ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్, ఓకేనా? కానీ నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఒక కండిషన్ ఉంది. ఫ్రెండ్స్ అంటే జస్ట్ మనం నవ్వుకుంటూ చిట్ చాట్ చేసుకోవటం, గాసిప్ చెప్పుకోవటమే కాదు. ఏదైనా ట్రబుల్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఒకరికొకరు సపోర్ట్ గా నిల్చోవాలి, ఓకేనా? ఓకే, వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, చెప్పనైతే చెప్పేస్తాను, కానీ అక్షుకి నా గురించి నిజం తెలిస్తే తను నాతో ఫ్రెండ్ గా ఉంటుందా, లేకపోతే అందరిలా నన్ను వదిలి వెళ్ళిపోతుందా? అవును, యాన్యువల్ డే అప్పుడు స్కిట్ చేస్తాం అనుకుంటున్నారు మన క్లాస్ నుంచి. మనం పార్టిసిపేట్ చేద్దాం, ఓకేనా? స్టేజ్ ఫియర్ ఏం కాదు, అంత పెద్ద నువ్వు ప్రాక్టీస్ చేసావు అనుకో, డైలాగ్స్ అదంతా కూడా నీకు కూడా వచ్చేస్తుంది. ఏం కాదు, మరి అంత ఇంట్రోవర్ట్ అర్థమైందా? నా కాస్ట్లీ పెన్ పోయింది, అలానే నా కంపాస్ కూడా. ఈ కొత్త అమ్మాయి వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. అలా ఎలా అంటారా మీరు? అసలు మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉందని? ఏదో తను కొత్తగా వచ్చిందని చెప్పి మీరందరూ గ్యాంగ్ అప్ అయిపోయి ఇట్లాంటి రూమర్స్ పుట్టించడం మంచిది కాదు, ఓకేనా? మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే చెప్పండి, అప్పుడు కావాలంటే నేనే. నీకేంటి, నువ్వు అలానే అంటావు అక్షు, తను నీ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది కదా. అక్షు, ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. ఏంటి? వావ్ మమ్మీ, చాలా బాగుంది ఇది. 1 week ముందే తెచ్చాను, నచ్చింది కదా? అవును, ఇది నేను బర్త్డే రోజు వేసుకున్నప్పుడైతే అందరూ చూస్తారు, కానీ నివిత నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి తనకైతే నేను ముందు చూపించాలి కదా. అయితే రేపు నేను ఇది స్కూల్ కి వేసుకుని వెళ్తాను. ఏది ఇంకా రాలేదా? నాకు అసలు ఎప్పుడెప్పుడు చేంజ్ చూపించాలా అన్న ఎక్సైట్మెంట్ లో ఉన్నా నేను. వచ్చేసావా? ఒకసారి నాతో రావా? ఎక్కడికి? నువ్వు రా కదా, చెప్తాను. బ్యాగ్ ఎక్కడ పెట్టు. సరే పద. నిన్నేం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? నిన్న మా మమ్మీ నాకు బర్త్డే కన్నా 1 week ముందే నా గిఫ్ట్ ఏం కొందో చూపించింది. చాలా బాగుంది తెలుసా? ఏంటది? అదేదో చూపించడానికి నేను తీసుకొచ్చాను. ఎవరైనా చూస్తే? ఇక్కడ ఎవరు చూస్తారు? మన సైడ్ కున్నాం, గోడ కూడా అడ్డుగా ఉంది. చూపిస్తాను చూడు. చేనా? చాలా బాగుంది. బాగుంది కదా? చూడు, నేను పెట్టుకుంటే ఇంకా బాగుంది అనుకుంటా కదా. నువ్వు పట్టుకుని చూడు, సూపర్ గా ఉందే. పెట్టుకుంటే చాలా బాగుంటది. సరే పద, ఎవరైనా చూస్తారు. అక్షు చూపించిన గిఫ్ట్ అయితే చాలా బాగుంది, ఒకసారి చూడాలని ఉంది. బ్యాగ్ ఇక్కడే ఉంది, తీసి చూడనా? ఇది ఎక్కడుందో ఏంటో. క్లాస్ టీచర్ పిలిచారు కదా, అక్కడికి వెళ్ళి ఉంటది. ఒకసారి చూసి పెట్టేస్తాను. ఇప్పుడు క్లాస్ లో కూడా ఎవరు లేరు కదా, చూస్తే ఏమైందిలే. వావ్, చాలా బాగుంది ఇది. ఇది కొంచెంసేపు నేను పెట్టుకుని చూస్తాను, నా దగ్గర కాసేపు ఉంచుకుంటాను. ఇంకా టైం ఉంది కదా స్కూల్ అవ్వడానికి, అంత లోపల పెట్టేస్తానులే బ్యాగ్. కళ్యాణి, అక్షు కనిపించట్లేదు, క్లాస్ లో లేదు, గ్రౌండ్ లో లేదు. నువ్వు చూసావేమైనా? వాళ్ళ డాడీ పిక్ చేసుకోవడానికి వచ్చారు, అందుకే తొందరగా వెళ్ళిపోయింది. అవునా? వెళ్ళిపోయిందా? మరి నాకు చెప్పలేదు. నీకు చెప్పమని నాకు చెప్పింది, నువ్వు నాకు ఇందాక కనిపించలేదు. సరే, అదేంటిది ఇంటికి వెళ్ళిపోయిందా? కానీ తన చైన్ నా దగ్గర వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూసుకుంటుంది, చైన్ లేకపోతే బాధపడుతుంది. ఇప్పుడు ఇది ఎలా పెట్టేది? అసలు నేను తీసుకుండకుండా ఉండాల్సింది. రేపు పొద్దున్న స్కూల్కి తొందరగా వస్తాను. అక్షు చూడకుండా తన బ్యాగ్ లో ఈ చైన్ మళ్ళీ పెట్టేస్తాను. అది కరెక్ట్. అసలు ఇంటికి వచ్చిన తర్వాత చైన్ తీసి అల్మారీలో పెట్టనే లేదు, వెంటనే పెట్టేస్తాను. అదేంటి చైన్ దొరకట్లేదు? ఎంత ఎదిగినా దొరకట్లేదేంటి? పోయిందా ఏంటి? స్కూల్లోనే పడిపోయి ఉండాలి. చైన్ తీసుకెళ్ళినట్టు నాకు నివితకు తప్ప ఎవరికి తెలీదు. రేపు స్కూల్కి తొందరగా వెళ్ళి వెతకాలి. అదే కనుక పడిపోయి ఉంటే నాకు దొరికిపోతుంది. ఈరోజు అక్షు కూడా తొందరగా వచ్చేసినట్టుంది, ఏది కనిపించట్లేదు. తన బ్యాగ్ అయితే ఇక్కడుంది, వెంటనే చైన్ పెట్టేస్తాను. నివిత, నీ దగ్గర ఉందా చైన్? నేను స్కూల్ అంతా వెతుకుతున్నాను, అసలు నాకు నువ్వు చెప్పనే లేదే. అక్షు, అది కాదు అక్షు, యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను 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 చైన్ని దొంగిలించలేదు. అది
నేను బాగుందని చెప్పి తీసుకున్నాను. అది నేను నిన్న కూడా పెట్టేద్దాం అనుకున్నాను, కానీ అంతలో నువ్వు వెళ్ళిపోయావు మీ ఫాదర్ వచ్చారని చెప్పి. అందుకని ఈ రోజు మార్నింగ్ పెడదాం అనుకున్నాను. అసలు నాకు తెలియకుండా ఎందుకు నా చైన్ తీసావు? నన్ను అడుగుంటే నేనే ఇచ్చేదాన్ని కదా నీకు అంత నచ్చితే. అసలు 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 ఏంటంటే, ఎందుకంటే నేను కావాలని తీసుకోలేదు. ఐ హ్యావ్ అన్ అర్జ్ టు స్టీల్. అంటే అది క్లెప్టోమేనియా. ఇప్పుడు నేను ఇలా పట్టుకున్నానని చెప్పి ఏదేదో నాతో చెప్తున్నావు. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ, ప్లీజ్. అక్షు అక్షు, అనవసరంగా మార్నింగ్ నివిత మీద చాలా కోప్పడ్డాను. రోజంతా తనతో మాట్లాడలేదు. తను ఏదో చెప్పాలనుకుంటుంది, అట్లీస్ట్ కనీసం తన మాట అన్నా వినాలి కదా నేను. అవును, తను క్లెప్టోమేనియా అనేదో చెప్పింది కదా, ఏమై ఉంటుంది అది? అత్త సైకాట్రిస్ట్ కదా, తనను ఒకసారి అడుగుతాను ఏంటన్నది. హలో అత్త, నేను చెప్పక్షు. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. అది ఒకటి అడగడానికి ఫోన్ చేశాను అత్త. నా క్లాస్ లోని ఫ్రెండ్ ఉంది, తన కజిన్ వాళ్ళ స్కూల్లో ఒక అమ్మాయి గురించి. తను చాలా వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి వస్తుంది. వాళ్ళ ఫాదర్ మదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఏదో సమ్ స్టార్ట్అప్ కంపెనీ ఓనర్స్ కూడా. అండ్ తన దగ్గర అసలు దేనికి కొలతలేదు. ఈ వయసులోనే గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ, డైమండ్స్ కానీ, కార్ కానీ అన్నీ ఉన్నాయి తన దగ్గర. అయినా కూడా తను కొన్నిసార్లు వేరే వాళ్ళకి చెందిన ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ని స్టీల్ చేస్తుందని తన క్లాస్లో ఎవరో పట్టుకున్నారట. ఏంటని చూస్తే తను ఏదో క్లెప్టోమేనియా, క్లెప్టిక్ అనేదో అంది. అదేంటో మీరు చెప్పగలరా? క్లెప్టోమేనియా అనేది ఇంపల్స్ కంట్రోల్ డిసార్డర్. దానివల్ల వాళ్ళకి ఏదైనా వస్తువులు నచ్చితే వాటిని వాళ్ళు దొంగిలించేస్తారు. దాని మీద వాళ్ళ కంట్రోల్ ఉండదు. ఆ వస్తువులు ఎక్స్పెన్సివ్ అవ్వాల్సిన అవసరం లేదు, నచ్చితే చాలంతే. ట్రీట్మెంట్ వచ్చేసరికి మెడికేషన్, థెరపీ ఎన్ని ఉన్నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది రికవరీకి. ఎందుకంటే వాళ్ళలో దొంగతనం చేస్తున్నామనే గిల్ట్ కూడా ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఓకే అత్త, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. హోంవర్క్ చేసుకోవాలి. ఓకేనా? బాయ్. సరే, బాయ్. అంటే ఇందులో నివిత తప్పేం లేదనమాట. నేనే అసలు పూర్తి విషయం వినకుండా రియాక్ట్ అయ్యాను. నేను ఇలా రియాక్ట్ అయినందుకు రేపు తనకి సారీ చెప్పాలి. తనతో మాట్లాడా. సారీ నివిత, నేను నిన్న అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది. నేను నీకొచ్చిన డిసార్డర్ గురించి తెలుసుకున్నాను. నాకు అర్థమైంది ఇందులో నీ తప్పేం లేదని. మా అత్త సైకాట్రిస్ట్, సో తనని అడిగే తెలుసుకున్నాను. అవును, ఒక మాట అడగాలి. మన క్లాస్లో నువ్వు వచ్చిన తర్వాత కొంతమందివి పెన్, కంపాస్ అలాంటివి పోయాయని విన్నాను. సో దానికి నీకు ఏమైనా సంబంధం ఉందా? అవును, వాటిని నేను తిరిగి పెట్టేద్దాం అనుకున్నాను, కానీ పెట్టేసేటప్పుడు ఎవరైనా చూస్తారని పెట్టలేకపోయాను. లాస్ట్ స్కూల్లో కూడా ఇదే జరిగింది. అందుకనే ఆ స్కూల్ నుంచి నన్ను తీసేశారు. ఇప్పుడు నువ్వు ప్రిన్సిపల్ మ్యామ్ కానీ టీచర్ కానీ ఈ విషయం చెప్తావా? లేదు, నేను ప్రిన్సిపల్కి, టీచర్కి ఎవరికి చెప్పను. కానీ ఫస్ట్ వాళ్ళ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి చేరుకోవాలి. కానీ అది నువ్వు ఇచ్చినట్టు వాళ్ళకి తెలియకూడదు. అదేలా? నేను చేస్తానుగా. అవును అక్షు, నీకు ఈ విషయం తెలిసినప్పుడు నీకు కోపం రాలేదా? నువ్వు మళ్ళీ నాతో ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నావు? కోపం ఎందుకు? ఇందులో నీ తప్పేముంది? అయినా సరే నీకు గుర్తుందా, ఫస్ట్ మనం ఫ్రెండ్స్ అయినప్పుడు నేను నీతో ఏం చెప్పాను? ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనం ఒకరి గురించి ఒకరు ఉండాలని. అదే కదా ఫ్రెండ్షిప్ అంటే. నేనే పిచ్చిదానిలాగా అసలు విషయం ఏంటో కూడా తెలుసుకోకుండా నీ మీద అలా రియాక్ట్ అయ్యాను. అయినా ఇది నువ్వు నాకు ముందే చెప్పేస్తుంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు. నేను నీకు ఈ విషయం ముందే చెప్దాం అనుకున్నాను. నువ్వు నా ఫ్రెండ్ అయిన ఫస్ట్ డేనే. కానీ నాకు అనిపించింది నేను ఈ విషయం చెప్తే నాకు దొరికిన ఇంత మంచి ఫ్రెండ్ పోగొట్టుకుంటాననిపించింది. అందుకని నేను చెప్పలేదు. కంపోజ్ బాక్స్ దొరికింది, స్టోర్ రూమ్ లో ఉందట. ఆయమ్మ తెచ్చిచ్చింది. నా కాస్ట్లీ పెన్సిల్ కూడానే, ఇదిగో డెస్క్ లోనే ఉంది. ఇదంతా నువ్వే చేసావు కదా అక్షు? నేనే చేశాను. థెరపీ, మెడికేషన్, దాంతో పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ రికవర్ అవ్వడానికి చాలా అవసరమని చెప్పారు డాక్టర్. నువ్వు వచ్చిన తర్వాత నాకు చాలా సపోర్ట్ గా ఉంది అక్షు. మా ఫ్యామిలీ నాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంది. కానీ ఒక ఫ్రెండ్ గా అసలు నేను నీకు ఎంత థ్యాంక్ యూ చెప్పినా సరిపోదేమో. రియలీ థ్యాంక్ యూ అక్షు ఫర్ ఆల్ దిస్. అవును, ఫ్రెండ్షిప్ లో నో థ్యాంక్ యూ, నో సారీ. అందుకనే నేను నీకు లాస్ట్ టైం కోప్పడినప్పుడు సారీ చెప్పాను కదా, ఆ సారీ కూడా నేను వెనక్కి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే నో సారీ, నో థ్యాంక్ యూ. ఓకేనా?